గురు పూర్ణిమ అనగా వ్యాస పూర్ణిమగా చేసుకునేటువంటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పూజోత్సవాన్ని జరుపుకుంటారు. గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వచనములు పొందుతారు. తమ జీవితమునకు మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా గురువులను పూజా కార్యక్రమాన్ని చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ గురు పూర్ణిమ రోజున అనగా వ్యాస పూర్ణిమ రోజున ఆ వ్యాస మహాముని వారి యొక్క పుట్టినరోజు కాబట్టి ఆ గురు పూర్ణానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి ఆ రోజున చాలామంది ప్రజలు ఆ యొక్క గురువులను పూజించి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. ఒకనాడు పరాశర మహర్షి మిట్ట మధ్యాహ్నం వేళ యమునా నదిని దాటడానికి పరాశర మహర్షి వచ్చారు. వీరు సామాన్యులు కారు. వశిష్ఠుల వారి మనుమడు, శక్తికి పుత్రుడు, అఖండ తపస్సుతో సర్వాన్ని వెలువరించగలిగినటువంటి బ్రహ్మర్షి. దాశరాజ అంటే భోజనం చేస్తున్న దాశరాజు కుమార్తె సత్యవతిని మహర్షిని నది దాటించమని చెప్పాడు. యమునలో పడవ సాగుతోంది. ఎందుకో పరాశరుడు ఆమెను చూశారు. ఆమె మాత్రం పడవ నడపడంలోనే తన దృష్టిని బుద్ధిని నిలిపింది తప్ప ఇతర చింతన లేదామెకు. ఆ తెడ్డు వేయటంలోని వంపు సొంపులు వయ్యారం మహర్షిని బాగా ఆకర్షించాయి. తన మనస్థితికి తానే విస్తుపోయాడు. ఈ పరిస్థితికి గల కారణం ఆలోచించాడు. పరిస్థితి అర్థమైంది. ఆ మూల నుండి వయ్యారాలోకిస్తున్నట్లుగా తెడ్డు వేస్తూ బలమైన వెదురుగడను నీటిలోకి చొచ్చి పడవను ముందుకు లాగించడం ఒక పద్ధతి. తన సమీపానికి వచ్చిన ఆమె చెయ్యి పట్టుకున్నాడు. చిరునవ్వులు చిందిస్తూనే తగదన్నట్లుగా తల త్రిప్పింది. అప్పటికే ఆమె దాశరాజు కుమార్తె కాదని, వసుమహారాజు శాపవశాత్తు మీనమైన అద్రికకు జన్మించిన కుమార్తె అని గ్రహించినందువలన, చూడు ఎందరెందరో అప్సరసులు ప్రలోభపెట్టినా లొంగిన నేను నేడు దైవమాయగా నీ కోసం చేయి పట్టుకున్నాను. నా మాట విను, నీకు మంచి జరుగుతుందన్నారు. వయసులో ఉన్న ఆడపిల్ల అడిగేది మహర్షి. ఆలోచిస్తూ ఆవలి తీరంలో మనుష్యులున్నారు. వారు మనల్ని చూశారో మన విరువరము ప్రజల పాలవుతాము. అందరూ మనను గురించి అసాధ్యురాలనుకున్నాడు. తన తపోశక్తితో వాతావరణం చీకటలు పొందడం సాగింది. ఆశ్చర్యపోయింది. ఎంత శక్తివంతులో అనుకుంది. అయ్యా, నేను ఆడపిల్లను, మీ పని అయిపోయిందంటూ వెళ్ళిపోతారు. తర్వాత నా బ్రతుకు ఎంత అల్లరి పాలవుతుందో భారం అవుతుందో అంటూ ఉన్నది. చూడు సత్యవతి, ఈ కథ మనిద్దరి వరకే జరిగింది. మనకు తప్ప మరొకరికి తెలియదు. నీ కన్యాత్వం చెడదు. నీకు బ్రతుకు భయవనవసరం అంటూ దగ్గరకు తీసుకుంటుంటే, అయ్యా, ఈ చేపల పిల్ల కంపు అవసరం ఎన్ని పనులు చేయిస్తుందో, అవకాశం ఎన్ని రకాల మలుపులు తిరుగుతుందో అన్నీ ఇక్కడే కనబడుతున్నాయి. నీ వంటి మీద నుండి వచ్చే సువాసన యోజన పర్యంతం వెదజల్లుతుంది. నీ కన్యాత్వం చెడదు. నాకంటే మహనీయుడు, లోకధర్మ సంరక్షణార్థం ఆ విష్ణువు ఇప్పుడు ప్రభవించబోతున్నాడని గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆమె గువ్వయింది. మహర్షి శక్తి తెలుసుకున్న ఆమె సంతోషంగా తనను అర్పించుకుంది. పరాశర మహర్షి తన బాధ్యత నెరవేరినట్లుగా ఆవలి తీరం చేరి స్నానానుష్ఠానములు పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. ఫలితంగా సత్యవతి గర్భం ధరించింది. జన్మిస్తూనే పెరిగి పెద్దవాడయి తల్లికి తొలివందనం చేశాడు. ద్వీపం మధ్యలో జన్మించాడు కాబట్టి ద్వైపాయనుడని, నీలవరంతో ఉన్నాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడని పేరు పొందాడు. పుడుతూనే సద్బ్రహ్మగా జ్ఞానమూర్తిగా జన్మించిన ఆ పిల్లవాడు, అమ్మ, తపోవృత్తితో ముందుకు సాగుతున్నాను. ఎప్పుడైనా సరే నీ అవసరాన్ని బట్టి కృష్ణ అని పిలువు, నీ ముందు వాలతానని చెప్పి తపోభులకు సాగిపోయాడు. అంతా చిత్రంగా ఉంది. గుడ్లప్పగించి నోరు తెరుచుకొని చూస్తూనే ఉంది. ఏం జరిగిందో ఏమో. ఆ మహానుభావుడు అనుగ్రహించాడు. గర్భం ధరించడం, పిల్లవాడు పుట్టడం, అతడు తపోభూములకు సాగుతానడం కలో మాయో అర్థం కాక బిత్తరపోతూ ఉన్నది. ఈయన సకల మునీశ్వర లోకానికి వర్గానికి ఆద్యుడయ్యాడు. వేదం మూర్తి భవించిన వ్యాసుడయ్యాడంటే ఆశ్చర్యపడనవలసిన పని లేదు. వేదాలను విభజించాడు. పురాణ ఉపపురాణాలని రచించాడు. పంచమ వేదమంటూ భారతాన్ని లోకోత్తరంగా వ్రాశాడు. భారతంలో లేనిదంటూ ఏమీ లేదు, ఇందులో లేనిది మరెక్కడా లేదని ఖచ్చితంగా భక్తి, సకల ధర్మావతరణ, ఉపనిషత్తులు, వేదసారాంశముగా అనేక అధ్యాయాలు, అభ్యాసాలు, ఉపాఖ్యానాలతో సర్వజన సంరక్షకుడిగా, సద్ధర్మమూర్తిగా భారతాన్ని రచించినటువంటి గొప్ప మహనీయులు శ్రీ వేదవ్యాసుల వారు. కాబట్టి ఈ వ్యాస పూర్ణిమ అనగా గురు పూర్ణిమ రోజున తప్పనిసరిగా విద్యను నేర్పినటువంటి గురువులను, తల్లిదండ్రులను, పెద్దలను పూజించి వారి ఆశీర్వచనాన్ని మనం తప్పనిసరిగా పొందాలి.